అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గిద్దలూరు నగరం నడిబొడ్డున కోటి దీపోత్సవం, అదేవిధంగా రుద్రాభిషేకానికి అయితే శ్రీకారం చుట్టారు వేద పండితులు, అదేవిధంగా నిర్వాహకులు బాలకృష్ణారెడ్డి. లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఈ రుద్రాభిషేకంతో ప్రజల శ్రేయస్సు, అదేవిధంగా యావత్ ప్రపంచం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా వారు ముఖ్య ఉద్దేశం. అసలు ఎటువంటి రుద్రాభిషేకం ఇక్కడ చేస్తున్నారు, అదేవిధంగా కోటి దీపోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇక్కడ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు లక్ష్మీనారాయణ గారు అయితే ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, కోటి దీపోత్సవం ముఖ్యంగా ఈ సమయంలో రుద్రాభిషేకం చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రకృతి విపత్తులు చాలా జరుగుతున్నాయి. ఇదివరకు కరోనా అయితేనేమి, మొన్న జరిగిన మెంతా తుఫాన్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో ప్రకృతి విపత్తులు ఆ పరమేశ్వరుడు విలయతాండం ఆడుతున్నాడని ఉద్దేశంతో మేము ఈ ప్రకృతిని కాపాడాలని కానీ లోక కళ్యాణార్థం మట్టి శివలింగానికి మహారుద్రాభిషేకం ఇప్పటికీ ఒక 1300 పైచీలకు అభిషేకాలు నిర్వహించి ఉంటాం. ఈ అభిషేకాలన్నీ మేమందరం ఒక 60 మంది ఒంటిపూట భోజనం చేస్తూ, అలాగే ఆవు పాలు మీద ఉండి 10 గంటలు పట్టే మట్టి శివలింగానికి 250 రకాల పూజా ద్రవ్యాలతో, పుణ్య నదీ జలాలతో, విశేష పుష్పాలతో, విశేష రసాలతో, శివుడికి ప్రీతికరమైన ఢమరకం, శంఖం, ఘంటానాదాలతో ఆది అంతం అద్భుతంగా ఈ మహారుద్రాభిషేకం చేసి ఆ పరమేశ్వరుని శాంతింపజేసి లోకం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల ఉచితంగా, అంటే పచ్చి మంచినీళ్ళు కూడా నిర్వాహకుల దగ్గర నుంచి తీసుకోకుండా దారి ఖర్చులతో సహా మేము తాగే మంచినీరు, మేము తినే తిండి కూడా మేమే ఖర్చు పెట్టుకొని ఈ ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్నగిరి గారి ఆధ్వర్యంలో మా సేవకులందరం కలిసి ఈ మహారుద్రాభిషేక కార్యక్రమాన్ని అన్ని చోట్ల ఎవరు కోరినా అక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది. స్వామి, చెప్పండి, ఇది ఈ రుద్రాభిషేకం ఎన్ని రోజులు జరుగుతుంది? ముఖ్యంగా కోటి దీపోత్సవం అది ప్రాముఖ్యత ఏంటి, ఎందువల్ల? కోటి దీపోత్సవం వచ్చేసరికి బాలకృష్ణారెడ్డి గారు ఈ గిద్దలూరు నగరం బాగుండాలనే ఉద్దేశంతో, ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో వారు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మా చేత ఈ ప్రజలకి ఈ రాయలసీమ ప్రాంతంలో ఇంతవరకు జరగనటువంటి ఈ మహారుద్రాభిషేక కార్యక్రమం, అలాగే నిన్న జరిగిన 7 అడుగుల కృష్ణశల రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరుబయట చేసే మహాశాంతి అభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. వారు కోరిన వెంటనే వారు ఏదైతే ఆర్తి చూపించారో, ఈ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో వారు వచ్చారో, ఆ ఉద్దేశంతో మేము కూడా దాన్ని స్వీకరించి అలాగే ఈ అభిషేకాన్ని వారికి ఇవ్వడం జరిగింది. వారి ఉద్దేశం ఏంటంటే ఈ గిద్దలూరు నగరం ఏదైతే ఉందో వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలని వారి కోటి దీపోత్సవం ఏర్పాటు చేసి 3 రోజుల పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లతో వాళ్ళు బాగా ఏర్పాట్లు చేశారని మేమైతే సంతోషిస్తున్నాం. అలాగే భక్తులు కూడా నిన్న జరిగిన మహాశాంతి అభిషేకానికి చాలా పరవశించిపోయి వెళ్ళారు. ఈరోజు 10 గంటల పాటు తయారు చేసిన 8 అడుగుల మట్టి శివలింగానికి డమరకం, శంఖం, ఘంటానాదాలతో జరిగే అభిషేకానికి ఇంకా పులకరించిపోతారని మేము గట్టిగా ఆశిస్తున్నాం. స్వామి, చెప్పండి, ముఖ్యంగా కార్తీక మాసం అంటే శివుడికి పాత్రమైనటువంటి మాసం. ముఖ్యంగా ఈ మాసంలో ఎక్కువ శివమాల ధరిస్తుంటారు, హైప్సవమాల ధరిస్తుంటారు. ఏంటి ఈ నెల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకని ఈ నెలలోనే ఎక్కువ శివమాల ధరిస్తుంటారు? తీసుకోవాల్సిన నియమనిష్టలు ఏముంటాయి? అంటే ఈ కాలం వచ్చేసరికి ఆ పరమేశ్వరుడికి అనుకూలమైన మాసం ఇది. అంటే వారికి ఇష్టమైన మాసం. ఒక ప్రాక్టికల్గా చెప్పాలంటే ఈ చలికాలంలో చంద్రుడి తాలూకు కిరణాలు నీటి మీద పడి ఆ ప్రవహించే నీటితో కానీ, బావిలో ఉన్న నీటితో కానీ స్నానం చేయడంతో మన శరీరం బ్రహ్మాండమైన తేజస్సుతో కానీ, ఆరోగ్యం పరంగా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగని పూర్వం నుంచి ఈ కార్తీక మాసానికి ఆ విశిష్టత, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసం చెప్పుకోవచ్చు. దాని దిశగానే అందరూ దీక్షలో ఉండటం కానీ, అంత నియమనిష్టలతో పాటించి
వారు ఆ పరమేశ్వరుడి దగ్గరగా ఉండటం ప్రయత్నం చేస్తూ ఉంటారు. చెప్పండి, మీరు చూస్తుంటే వయసులో చాలా చిన్నవారిలాగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇలాంటి కోటి దీపోత్సవం అదేవిధంగా రుద్రాభిషేకం చేస్తుంటే ముఖ్యంగా భక్తుల దగ్గర నుంచి అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మీకు? ఖచ్చితంగా చాలా అద్భుతమైన స్పందన వస్తుందండి. ఇలా మేము మహారుద్రాభిషేకాలు నిర్వహించేది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, మా గురువుగారైన స్వామి జ్ఞానప్రసన్న గారు వారి జీవిత పరమార్థం అంతా సేవే లక్ష్యంగా వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇలా మహారుద్రాభిషేకాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతనే కాకుండా సేవను కూడా మన జీవితాలలో భక్తితో పాటు సేవ కూడా మన జీవితాల్లో ఉండాలని గురువుగారి సంకల్పాన్ని మేము ప్రజల్లోకి తీసుకువెళ్తూ వారికి మా గురువుగారి మాటైన నిస్సహాయుడిని ఆదుకో నిరాకారుడిని చేరుకో అనే మాటని ప్రజల్లో నింపుతూ మా సేవా కార్యక్రమాలను కూడా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము. మా గురువుగారైన స్వామి జ్ఞానప్రసన్న గారు నిత్యం వారి జీవిత పర్యంతం సేవే లక్ష్యంగా కొనసాగుతూ ఉంటుంది. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ తరపున మా సేవకులు నిత్యం అన్నదాన కార్యక్రమాలు అలాగే అనాథ సేవలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటారు. అలా అంత్యక్రియలు నిర్వహించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా వారికి అంత్యక్రియలకు నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి అంత్యక్రియలు నిర్వహించి వారి అస్థికలను పవిత్రమైన నదీ జలాల్లో కలిపి ఆ వచ్చిన చితాభస్మాన్ని కూడా ఇలా మహాశివలింగాల మీద చితాభస్మాభిషేకాన్ని చేస్తూ ఉంటాము. అలా భక్తిని సేవని కలిపి ఇలా మహారుద్రాభిషేకం చేస్తూ మహాచితాభస్మాభిషేకంగా భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా మా సేవకులు వారికి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు మనతో పాటు ఈ రుద్రాభిషేకం అదేవిధంగా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వాహకులు బాలకృష్ణ రెడ్డి ఉన్నారు. అసలు ఇప్పుడు ఈ మాసంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి గల ముఖ్య కారణం ఏంటో వారు మాట్లాడి తెలుసుకున్నాం. బాలకృష్ణ రెడ్డి గారు, మామూలుగా చాలామంది ఏదైనా కార్యక్రమం అంటే ఏదో నామకే వస్తే ఏదో కార్యక్రమం చేస్తుంటారు, లేదా ఏదైనా ప్రభలు కానీ ఇలాంటి ఇంకొక కార్యక్రమానికి చందాలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి. కానీ మీరు ఇంత వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఇటువంటి కార్యక్రమం, ముఖ్యంగా కోటి దీపోత్సవం రుద్రాభిషేక కార్యక్రమం 3 రోజులు దివ్యంగా జరుగుతున్న పరిస్థితి, అసలు ఎందుకు ఇటువంటి కార్యక్రమం చేయదలుచుకున్నారు? మేము అమ్మా ఫౌండేషన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేసి మేము ఉచితంగా చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి మేము కూడా గిద్దలూరులో చేయాలి అనే ఉద్దేశంతో ఈ గిద్దలూరు ప్రజలకి ఈ నమశివాయ అనే శ్లోకం వినిపివ్వాలనేసి మేము ప్రయత్నం చేశాము. ఇక్కడ ప్రాంత ప్రజలందరూ భారీగా పాల్గొని అందరూ చేస్తున్నారు. సహాయ సహకారాలు కూడా అందరూ అందిస్తున్నారు. ముఖ్యంగా ఇది హిందువులకు సంబంధించిన కార్తీక మాసం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా కానీ సోమవారాలు లేదా ఈ కార్తీక మాసం అన్ని రోజులు శివనామ స్మరణంతో మార్మవుతూ ఉంటాయి. దాన్ని గిద్దలూరులో ఓసారి చేద్దామనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేశాము. ఎలా ఉందండి? ముఖ్యంగా మొదటిసారిగా కోటి దీపోత్సవం అదేవిధంగా రుద్రాభిషేకం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ముఖ్యంగా భక్తులు శివరామ స్మరణ చేసినటువంటి భక్తుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది మీకు? భక్తులు చాలా విరివిగా పాల్గొంటున్నారు. ఎవరికి వాళ్ళు కులాలు ఏవి చూడకుండా హిందువులందరూ పాల్గొని అందరూ కలిసి చేస్తున్నారు దీంట్లో. ముఖ్యంగా ఇంకా నిర్వాహకులుగా చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రుద్రాభిషేకంలో ప్రధానమైన ఒక ఘట్టాలు ఏమైనా ఉంటే, అంటే ఇది హైలైట్గా నిలుస్తుంది, ఇది గతంలో ఎక్కడ ఎవరు చేయలేదు, ఇది చేయటం వల్ల కూడా ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయబోతున్నారు? ఈ ప్రాంతంలో రాయలసీమ పశ్చిమ ప్రకాశంలో ఎప్పుడూ ఇటువంటి పూజలు చేయలేదు. ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరూ సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉంటారని భావిస్తూ చేస్తున్నాం మేము ఒక ప్రయత్నాన్ని. ఇది మొత్తానికి పశ్చిమ ప్రకాశం జిల్లా అదే రాయలసీమకు దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు 3 రోజులు రుద్రాభిషేకం అదేవిధంగా కోటి దీపోత్సవ కార్యక్రమం అయితే నిర్వాహకులు చేస్తున్నారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా అక్కడ నిర్వాహకులు వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులు బాలకృష్ణారెడ్డి ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడికి ప్రజలు శివనామ స్మరణతోటి వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇటువంటి స్పందన చూసి గతంలో ఇటువంటి స్పందన ఎక్కడా లభించలేదు. ఇక్కడ స్పందన చూస్తుంటే మటుకి చాలా ఆశ్చర్యం వేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ కార్తీక మాసంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని ఆ దేవుని ఆశీస్సులు అయితే పొందాలని చెప్పేసి నిర్వాహకులుగా అదేవిధంగా ఆ ట్రస్ట్ నుంచి కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి అయితే గిద్దలూరు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, గిద్దలూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా.
తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.